అనునిత్యం ఆర్థిక సమస్యలతో సతమతమవుతున్నటువంటి కుటుంబం అది. చిన్నతనంలోనే తండ్రిని కోల్పోయినటువంటి తేజస్విని యొక్క తేజసం ఇంటర్మీడియేట్ విద్యలో చూపించింది. వొకేషనల్ గ్రూపులు చదువుతూ 958 మార్కులు సాధించినటువంటి తేజస్వినితో మనం మాట్లాడదాం. చెప్పమ్మా, ఫస్ట్ నుంచి ఎలా చదివావు? ఏంటి నేనైతే వొకేషనల్ గ్రూప్ ఉండేదని నాకు తెలదు సార్. అది మా మేడం ఎక్స్‌ప్లెయిన్ చేయడం వల్ల నేను దానిలో చేరాను. తర్వాత బాగా చదువుకునేదాన్ని. మేడం వాళ్ళు క్లాసులు చెప్పడం వల్ల ఇంగా ఇంట్రెస్ట్ వచ్చేది చదువుకుందామని. మొదట మీరు చదివినటువంటి ప్రైమరీ స్కూల్ ఎక్కడ? ప్రై జెడ్‌పీహెచ్‌ఎస్ స్కూల్ కల్లూరు సార్. అక్కడే చదివాను. గవర్నమెంట్. అంటే అక్కడ ఏ క్లాస్ నుంచి ఏ క్లాస్ వరకు చదువుకున్నప్పుడు? 6థ్ నుంచి 10థ్ వరకు ఉంది సార్. అంతకుముందు? అంతకుముందుకు ప్రైవేట్ దానిలో చదివింటి. హ్మ్. సాయి విద్యానికేతన్ అని. దానిలో చదువుకున్న తర్వాత ఈడ గవర్నమెంట్ స్కూల్‌లో చదివాను. వొకేషనల్ గ్రూప్ సంబంధించి ఏంటి ఉపయోగం ఏంటి? ఎవరు చెప్పారు ఈ గ్రూప్ చేరమని? అంటే ఆడ ఒక మేడం తెలిసుండే. ఆ మేడం ఇంగ ఎక్స్‌ప్లెయిన్ చేస్తుండే. షార్ట్ హ్యాండ్ నేర్చుకుంటే మంచి జీవితం ఉంటదని. కంప్యూటర్స్ కూడా కొత్తగా వచ్చినాయి దాంట్లో. ఆ కంప్యూటర్స్‌లోనే కదా సార్ ఇప్పుడంతా ఉండేది. దాంట్లో అన్నీ నేర్పిస్తారు వాళ్ళు. టైపింగ్, కంప్యూటర్స్ అన్నీ. అది నేర్చుకుంటే బాగుంటదని చెప్పినారు. 958 మార్కులు వచ్చాయి కదా! అంటే ఎలా ప్రిపేర్ అయ్యావు? అంటే నీ ప్రిపరేషన్ ఎలా ఉండేది? ప్రిపేర్ అంటే ఏం లేదు సార్. మేడం వాళ్ళు చెప్పేది బాగా గుర్తుపెట్టుకునేదాన్ని. ఇంటికాడ ఇంగ పొద్దున, సాయంత్రం బాగా చదివేదాన్ని. ఇంగ వాళ్ళు చెప్పేది ఎక్కువ గుర్తుపెట్టుకొని అలా రాసినాను. అంటే మామూలుగా ఏమన్నా ఎక్స్‌ట్రా క్లాస్‌లకు పోవడం గాని, ఆహా! ట్యూషన్స్ ఏం గాని అట్లా లేదు. ఏం ట్యూషన్స్‌కి ఏం పోతలేకేంటి. హ్మ్. ఇంటికాడనే సార్. ఏం చేస్తారు మీ అమ్మ, నాన్న ఏం చేస్తారు? మా అమ్మ పార్క్‌లో చేస్తుంది. హ్మ్. మా నాన్న ఎలక్ట్రిసిటీ చేస్తుండే. హ్మ్. మా నాన్న చనిపోయినాడు లేడు. ఎన్ని రోజుల క్రితం? 2019లో చనిపోయినాడు సార్. సరే, మీకున్నటువంటి సమస్యలేంటి అసలు? నాకు ఈ కిడ్నీ ఇన్ఫెక్షన్ వచ్చిందని ఇంతకు ముందుకు వేరేది ప్రాబ్లమ్ ఉండే సార్. ఆ ప్రాబ్లమ్ వల్ల మాత్రలేసుకునేదాన్ని. ఒకసారి కడుపు నొప్పి అని హాస్పిటల్ పోయింటే కిడ్నీ ఇన్ఫెక్షన్ అని చెప్పినారు. దానివల్ల ఇంగ మాత్రలు ఎక్కువైనాయి. హ్మ్. ఏమన్నారు డాక్టర్‌లేమన్నారు? తగ్గుతుందిలే అని చెప్పినారు. ఇంగ వాడుతూనే ఉన్నా టాబ్లెట్స్ మాత్రం. అంటే ప్రతి నెల ఈ టాబ్లెట్‌లకి అయ్యేటువంటి ఖర్చు గాని, లేకపోతే ఎక్కడ గవర్నమెంట్ ఫ్రీగా ఇస్తుందా? ఆహా! ఏమి ఇస్తలేదు. మేమే తెచ్చుకుంటున్నాం టాబ్లెట్స్ అన్నీ. హ్మ్. 2, 3 టాబ్లెట్స్ అక్కడనే ఇస్తారు. మిగతా వాళ్ళవి మేమే తెచ్చుకుంటాం. ఇంతకు ముందుకు హైదరాబాద్‌కి రాసిండ్రు టాబ్లెట్స్. అవి 2000, 3000 అయితున్నాయి. అవి గూడా మానిపిచ్చినారు. డబ్బులు లేవని. నీ గోల్ ఏంటమ్మా? మంచి జాబ్ తెచ్చుకొని ఇంట్లో అందరిని బాగా చూసుకోవాలని నా గోల్. సరే, పై చదువులకు వెళ్ళాలి. ఎక్కడ చదవాలనుకుంటున్నావు? గో ఇక్కడనే సార్ సిల్వర్ జూబ్లీ కాలేజ్‌లో. గవర్నమెంట్ దాంట్లోనే చదువుకొని మంచి జాబ్ తెచ్చుకోవాలని నా కోరిక సార్. మనతో మాట్లాడడానికి విద్యార్థిని తల్లి ఉన్నారు. చెప్పండమ్మా, ఎట్లా మీ అమ్మాయి ఎలా చదువుతుంటది? ఏంటి మీ అమ్మాయికి ఉన్నటువంటి ఆరోగ్య సమస్య? మా అమ్మాయికి ఉన్నది ఆరోగ్యం సమస్య కిడ్నీ ఇన్ఫెక్షన్ సార్. హ్మ్. ఫస్ట్‌లో కాలేజ్‌కి హ్మ్. బైపీస్‌కి చేరిండే సార్. బైపీస్‌కి చేరింటే ఇట్లనే హెల్త్ కండిషన్ బాలేక షాబ్ బతుకుల నుంచి పెద్ద హాస్పిటల్ చేరింటే నోట్లో నుంచి రక్తం వచ్చి అట్లా చేసి చానా ఇబ్బందుల్లో పడినాం సార్ మేము. అప్పట్లో ఇంగా బైపీస్‌లో పోయి అప్పుడు లాస్ట్ పరీక్షలు సగం చదివికేంది బైపీస్‌ల. ఇంగ ఇట్లా ఇంత సెలవులుంటే ఎట్లా ఇయ్యరమ్మా ఎగ్జామ్స్ మేము అని చెప్పింటే, సర్లే అని వొకేషనల్ మేడం లలిత మేడం ఉంది. ఆ అమ్మాయి వాళ్ళు చదువుకుంటే అడుగుదాము, ఎంక్వైరీ చేద్దాము. రాపిస్తే రాపియండి, లేకుంటే లేదు. నేను తీసుకుంటా మళ్ళా సంవత్సరం అని తీసుకుంది వొకేషనల్‌కి. అద అంటే ఒక సంవత్సరం ఇంటర్మీడియేట్ జాయిన్ అయ్యి వేస్ట్ అయిందా? వేస్ట్ అయింది సార్. ఒక సంవత్సరం వేస్ట్ అయింది ఆ పాపకి. ఎందుకోసం? హెల్త్ కండిషన్ కోసమే సార్. హ్మ్. ఐసీయూలో పెట్టిండ్రు ఆ పాపని. హ్మ్. అసలు బతుకుతది అని ఊహించుకోలే మేము అసలెవ్వరం. హ్మ్. అట్లాంటి పాప ఇప్పుడు ఫస్ట్ వచ్చిందంటే మేము ఆశ్చర్యపోతున్నాం సార్. అంటే గవర్నమెంట్ కాలేజ్‌లోనే చదువుతుందా? గవర్నమెంట్ కాలేజీనే సార్. హ్మ్. టౌన్ మోడల్‌నే. ఇద్దరిని బైపీసీలో చేర్పించింటే చిన్న పాప కంటిన్యూనే అయింది. పెద్ద పాప ఒక సంవత్సరం ఇదైపోయింది సార్ హెల్త్ కండిషన్ బాలేక.
ఇప్పుడు ప్రస్తుతము రెగ్యులర్‌గా ఏమన్నా మళ్ళా ఆరోగ్య సమస్యలకు సంబంధించిన ట్రీట్మెంట్ తీసుకుంటున్నారా? తీసుకుంటున్నాం సార్. మళ్ళీ ఇట్లనే వొకేషనల్ గ్రూప్‌లో చేరిన తర్వాత ఒక సాని రోజులు హెల్త్ కండిషన్ బాలేక ఆ పాపకు కాళ్ళు, చేతులు, మొఖము అన్నీ వాపులొచ్చి, కడుపు నొప్పి, కడుపు ఉబ్బడం, తినేది అరగక, ఆకలి గాక చానా ఇబ్బందిలో పడింది. నాకు అంత స్తోమతల లేక కూడక నేను కనీసం ఆటోకి డబ్బులు గూడా లేవు సార్ నాకాడ. ఈ ఇద్దరు పిల్లల్ని చదివించుకొని ఫీజులు అన్నీ చేసుకుంటా ఆటోకి గూడక డబ్బులు ఇయ్యలేకపోతున్నా రోజు. కావాలంటే మా చిన్నమ్మ గూడక ఉంది పక్కన. నా ఆర్థిక ఇబ్బంది చూస్తూనే ఉంది సార్. నాకు వాళ్ళు వీళ్ళు ఎవరు నాకు అమ్మ, నాన్న, తమ్ముడు గానీ ఎవ్వరు సాయం చేసేవాళ్ళు లేరు. ఉన్నా గూడక వాళ్ళ ఇబ్బందిలో వాళ్ళున్నారు. నా ఇబ్బందిలో నేనున్నా. నేను ఎవరి మీద ఆధారపడకుండా నా సొంత ప్రయత్నం నేను కష్టపడుకుంటా రాత్రి పగలు కష్టపడి నైట్ డ్యూటీ చేసుకుంటా, కొన్ని రోజులు చేసుకుంటా, కొన్ని రోజులు ఇట్లా చేసుకుంటా బతుకుతుంటా పిల్లల్ని సాక్కుంటా ఉన్నా సార్. అంటే ఇప్పుడు ప్రతి నెల వైద్యానికి ఏం ఖర్చొస్తుందమ్మా? ప్రతి నెల అంటూ హైదరాబాద్‌కి రాసింటే, హైదరాబాద్ మాత్రలు నేను చానా కోల్పోయి బతికించుకోలేను మేడం. నాకు చేతులు వదిలేసిన సార్ నాకు ఎక్కడ ఆరక చేతులు వదిలేసి నేను డాక్టర్లకే చెప్పేసిన. నేను తేలేను మేడం. నా శాత కాదు. నాకు కూడా హెల్త్ కండిషన్ బాలేక నేను బాలేకుంటే నాకు తెచ్చిపెట్టలేరు. ఆ పాపకి తెచ్చిపెట్టే వాళ్ళు లేరని నేను ఇంత మాత్రలు మింగలేను మేడం. ఏదో ఒకటి మీరే చేయాలని వాళ్ళ మీదనే వదిలేసింటే బయటికి ఇప్పటికి 1000, 2000లో రాసినారు మేడం సార్. అంటే అంతకుముందు ఎంత ఖర్చయ్యేది? అంతకుముందు 5000, 6000 అయితుండే. అంత గూడకంగా నేను పెట్టుకోలేకపోయినా సార్ నాకు. అంటే మామూలుగా కిడ్నీ సమస్యలు కిడ్నీ ఉన్న వాళ్ళకి సమస్యకు కంపల్సరీగా పెన్షన్ వస్తుంది కదా! అలాంటి పెన్షన్‌కి ఏమైనా అప్లై చేసారా? లేదు సార్ లేదు. ఆ పాపకి కిడ్నీ సమస్య వచ్చి బయట అన్నీ రాసియడం వల్ల నాకి 3,00,000 అప్పయింది సార్. 3,00,000 అప్పయింది. ఆ పాప వల్ల నేను అవే డబ్బులు వడ్డీకి తెచ్చుకొని కట్టుకుంటా, చేసుకుంటా అవే దానికి వడ్డీ కట్టలేక, దానికి అసలు కట్టలేక నేను చానా ఇబ్బంది పడుతున్నా సార్. ఈ వైద్యము ఇంకా ఎన్ని రోజులు చేయించాలన్నారు? ఏమన్నా నయమవుతుందన్నారా? నెలకి కంటిన్యూ చేయమంటున్నారు. ఇవి టాబ్లెట్లు నెలకి పోతుంటే ఇవి నేను పరీక్ష చేస్తేనే తగ్గుతది. లేకుంటే ఒకసారి పెరుగుతుంది, ఒకసారి తగ్గుతుంది. ఇప్పుడు 3 నెలలు మింగాలని చెప్పినారు. ఇంగా పోలేదు. చెకప్‌కి పోవాలి సార్ ఆ పాప. అంటే కంటిన్యూగా ఇంకా ఎన్ని నెలల పాటు ఈ సమస్య ఉంటదండి? ఈ నెలంటే మనం మాత్రలు వేసుకున్న వల్ల ఇప్పుడు ఒకసారి ఒక నెల పెరుగుతుంది. ఒక నెల తగ్గుతుంది. ఎప్పుడు ఏమనేది కిడ్నీ ఇన్ఫెక్షన్‌కి చెప్పలేం కదా సార్. ఆ పాపకి ఇంజెక్షన్‌లు 4, 5, 6 ఇంజెక్షన్‌లు ఇచ్చినారు. రోజు మరుస రోజు అట్లా ఇచ్చినారు సార్. అది ఇన్ఫెక్షన్ అయ్యి ఇది బియ్యం గింజ మాదిరి ఉంటది ఇన్ఫెక్షన్. అది తీసి బయటికిచ్చినారు. దీనివల్ల ఇంగ కంటిన్యూ టాబ్లెట్లు ఏసుకోవాలని చెప్పినారు. అంటే ఇంక ఎన్ని నెలల పాటు అంటే ఎన్ని నెలల నుంచి ఈ ఆరోగ్య సమస్యలు ఎదుర్కొంటున్నాము? 7 ఏళ్ల నుంచి ఇంతవరకు ఇప్పుడు 18 ఎళ్ళిపోయి 19 పడింది సార్. ఇంతవరకు నలిగిపోతూనే ఉంది. ఒక్కొక్కసారి ఇంగ ఏడుస్తుంటది. మేమే ఓదార్చి మనకెవ్వరు లేరమ్మా నేనున్నా అని ధైర్యం చెప్పుకొని బతుకుతున్నాం సార్ మేము. సరే మీకేం కావాలనుకుంటున్నారు? ఎవరన్నా ఏమన్నా సాయం చేస్తే ఆ పాప ఆర్థికంకి చదువుల పైకి ఇంగా చదివేయాలనుకుంటున్నాను. నాకు నేను నా వంతు నేను చేస్తాను. ఏమన్నా సాయం చేయగలిగితే అంతే సార్. మొత్తంగా చూసుకుంటే 7 ఏళ్ల నుంచి దీర్ఘకాలికంగా ఆరోగ్య సమస్యలు ఎదుర్కొంటూనే కిడ్నీ సమస్యతో బాధపడుతూనే మరోవైపు చదువుల్లో రాణించాలనేటువంటి ఉద్దేశంతో తేజస్విని తను ఇంటర్మీడియట్‌లో మంచి మార్కులు తెచ్చుకుంది. అయితే ఉన్నత చదువులు చదివించుకోవడానికి ఆశపడతా ఉన్నాము. అయితే దానికి సంబంధించినటువంటి ఆర్థిక స్తోమత మాతో లేదు. ఎవరైనా ముందుకొచ్చి హెల్ప్ చేస్తే కూతురికి చదివించుకోవడానికి నేను ముందుకెళ్ళేటువంటి పరిస్థితి ఉంది అని చెప్పేటువంటి పరిస్థితి. వీడియో జర్నలిస్ట్ చంద్రశేఖర్‌తో హుస్సేన్ ఆర్టీవీ కర్నూలు. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. ఆ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.